మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ రోజు దాడి ఏ స్థాయిలో జరిగిందో మొత్తం ఆ పరిస్థితులన్నింటినీ కూడా జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు జగన్కు వివరించి చెప్పడం ఇప్పటివరకు మనం చూసాం. మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విష్ చేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ గూండాలు ఆదివారం రోజు పెట్రోల్ బాంబులు విసిరి దాడి చేసే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే జోగి రమేష్ తండ్రితో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఇంట్లో ఉండగానే పెట్రోల్ బాంబులు విసిరారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. భయభ్రాంతులకి గురి చేశారు వారందరినీ కూడా. కనీసం వృద్ధులు అదేవిధంగా మహిళలు ఉన్నారనే విచక్షణ లేకుండా కూడా మొత్తానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం దాడి జరిగిన క్రమాన్ని అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి కుటుంబానికి ధైర్యం చెప్తున్నారు. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్. అటు జోగి రమేష్, జోగి రాము ఇద్దరిని కూడా ఏకంగా 83 రోజులు జైల్లో ఉంచింది కూటమి ప్రభుత్వం. బెయిల్ పైన విడుదలైన తర్వాత కూడా మరికొన్ని కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మాజీ మంత్రి జోగి రమేష్ పరిస్థితి మాత్రమే కాదు, చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇది. తీవ్ర స్థాయిలో వేధింపులు ఎదుర్కొంటున్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తుండటంతో వీరందరూ కూటమి ప్రభుత్వానికి టార్గెట్గా మారిన పరిస్థితి. ఆ రోజు పూర్తిగా పెట్రోల్ బాంబులు తోటి దాడి చేసిన క్రమాన్ని కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. గంజాయి బ్యాచ్, విజయవాడకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, గూండాలు ఆ రోజు జోగి రమేష్ నివాసం పైన పెట్రోల్ బాంబులు విసిరి దాడి చేశారు. ఉదయం నుంచి కూడా జోగి రమేష్ నివాసం పైన దాడి చేయాల్సిందిగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి టీడీపీకి సంబంధించిన గూండాల్ని సమీకరించి మరి ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ గూండాలతోటి పెట్రోల్ బాంబుల్ని పురమాయించి మరి జోగి రమేష్ నివాసం పైన విసిరి విధ్వంసం సృష్టించారు. ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు జోగి రమేష్ ఆయన నివాసంలో లేరు. ఆ క్రమంలో కుటుంబ సభ్యుల్ని బెదిరించే ప్రయత్నం చేశారు, భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జోగి రమేష్ నివాసం చుట్టూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులతో పాటు ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి, తమ మద్దతుని తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా చూసాం. ఉదయం 10:30 తాడేపల్లి నివాసం దగ్గర బయలుదేరినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున జనం వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు కదిలి రావడం కనిపించింది. ప్రతి చోట కూడా పెద్ద సంఖ్యలో ఆయన కాన్వాయ్ చుట్టూ చేరి ఆయనతో కరచాలనం చేస్తూ ప్రజలు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా తరలి వచ్చింది. ఇబ్రహీంపట్నం వరకు కూడా మొత్తం జనమంతా కదిలి రావడం మనకు కనిపించింది. మొత్తం ఇబ్రహీంపట్నం నివాసం అంతా కూడా, జోగి రమేష్ నివాసం చుట్టూ కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ప్రజలు చేరుకున్నారు. చాలామంది కూటమి ప్రభుత్వం పట్ల తమకున్న అసంతృప్తిని తెలియజేయడం కూడా కనిపించింది. మద్దతు ధర లేదు, రైతు సంతోషంగా లేడు అంటూ కూడా చాలా మంది రైతులు సాక్షి ముందు తమ ఆవేదనను కూడా వ్యక్తం చేయడం కనిపించింది. ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు అభివాదం చేయడం కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం జగన్ ఎక్కడైతే నిల్చున్నారో కరెక్ట్గా అదే ప్రాంతంలో ఆ రోజు పెట్రోల్ బాంబులతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గంజాయి బ్యాచ్ రౌడీలు దాడి చేశారు. ప్రస్తుతం ఏదైతే జన సునామీ ప్రస్తుతం మనకి జోగి రమేష్ నివాసం ముందు కనిపించిందో కరెక్ట్గా 5-6 రోజుల క్రితం అదే ప్రాంతంలో టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతోటి, పెట్రోల్ బాంబులతోటి నిల్చుని ఒక విధ్వంసకర వాతావరణం, ఒక రౌడీ రాజ్యం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇబ్రహీంపట్నం రోడ్లపైన స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఆ రోజు కనిపించింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు. పెద్ద ఎత్తున జనం మద్దతు తెలియజేస్తూ ఉండగా జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి బయటకు వస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు జోగి రమేష్ తండ్రికి ఆయన ధైర్యం చెప్పారు. తామంతా
ఆయన వెంట ఉన్నామంటూ కూడా భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు. జోగి రమేష్ నివాసం నుంచి కూడా ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. జనమంతా కూడా ప్రస్తుతం జోగి రమేష్ నివాసం చుట్టూ ఉన్నారు. తమ మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడం కనిపిస్తోంది. జంగిల్ రాజ్ నడుస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అందరితో పాటు జనం కదిలి రావడం కూడా కనిపిస్తోంది. జోగి రమేష్ నివాసం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు రావడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పార్టీ అండగా ఉంటుంది. జోగి రమేష్తో పాటు మేమంతా ఉన్నామని ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్.